హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. మనకి రోజు ఇంట్లో లేడీస్ చేసే పనులు చాలా కష్టపడి చాలా టైం తీసుకుని చేసే పనులు కూడా చాలా సులభంగా తక్కువ టైంలో చేసుకునే టిప్స్ అండి. టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. ఇంకా ఉమామహేశ్వరి గారు గ్యాస్ లైటర్ క్లీనింగ్ చెప్పండి అని కూడా అడిగారు కదా, ఆ టిప్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇంకా గ్యాస్ లైటర్ క్లీన్ చేయడానికి ఇలా స్క్రబ్బర్ పైన కొద్దిగా టూత్ పేస్ట్ వేయండి, కోల్గేట్ పేస్ట్ అలాంటివి ఏదైనా వేసి తర్వాత ఈ బాగా జిడ్డు పట్టేసిన లైటర్కి పూర్తిగా పైన వైపు అప్లై చేసేసి అదే స్క్రబ్బర్తో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పేస్ట్ అప్లై చేసి ఇలా రుద్దేస్తే మీకు పైన ఉన్న జిడ్డు డస్ట్ అంతా కూడా స్క్రబ్బర్కి నల్లగా అంటుకుంటూ ఉంటుంది అనమాట. ఇది హ్యాండిల్ దగ్గర అంతా కూడా మొత్తం అంతా నీట్గా ఇలాగే స్క్రబ్బర్ తోటి రుద్దేసేయాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ వాడి మనం క్లీన్ చేయకూడదు, మనకి మళ్ళీ లైటర్ వెలగదనమాట, సరిగ్గా స్పార్క్ రాదు. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఒక్క పావు టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ అలా వాటర్ని స్క్రబ్బర్ పైన ఒక్క 5-6 డ్రాప్స్ మాత్రమే వాటర్ని వేసి అదే స్క్రబ్బర్తో మనం ఇలా రుద్దేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడిపేసి గట్టిగా పిండేసి ఆ వెట్ క్లాత్ తోటి మనం లైటర్ని పైన పేస్ట్ అంతా కూడా తుడిచేస్తే జిడ్డు అంతా వదిలేసి కొత్త దానిలాగా మెరుస్తూ వస్తుంది. ఇలా లైటర్ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. ఇలా 15 డేస్కి 1 మంత్కి అలా క్లీన్ చేసుకుంటే ఎప్పుడూ మనకి కొత్త దానిలాగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి టూత్ పేస్ట్లు గట్టిగా పిండేసి మొత్తం అంతా వాడేసిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము. దీన్ని చక్కగా మంచిగా వాడుకోవచ్చు అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అదంతా కట్ చేయండి. ఇలా ఇంత ప్లేస్ వచ్చేట్టు పైనుంచి ఒక 2 ఇంచెస్ కట్ చేసి తీసేసి క్యాప్ వైపు దీన్ని శుభ్రంగా కడిగేస్తే లోపల ఉన్న పేస్ట్ అంతా కడిగేస్తే ఒక పౌచ్ లాగా తయారవుతుంది. మనం హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిన పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ మనకి చిన్న చాకుని లేదంటే పీలర్ని ఇలా మనం క్యారీ చేస్తూ ఉంటాం బ్యాగ్లో ఫ్రూట్స్ కట్ చేయడానికి. అయితే వాటిని ఇలా మనం ఈ పౌచ్లోకి పెట్టేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ ట్రావెలింగ్ బ్యాగ్లో కానీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనకి బ్యాగ్లో వేసినా కూడా చేయి పెట్టి మనం ఏదైనా బ్యాగ్లో ఉన్న చేంజ్ అలాంటివి తీసినా కూడా ఆ చాకు అవి మనకి చేతికి కట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. పిల్లలు చేయి పెట్టి ఏదైనా తీసిన బ్యాగ్లోది వాళ్ళకు కూడా హ్యాండ్స్ అది ఇంకేమీ ప్రమాదం ఉండదన్నమాట. ఇలా పౌచ్లాగా మనం వాడుకోవచ్చు, డస్ట్ కూడా పట్టకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయలు మనం ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి లేదంటే కర్రీస్లో కారపొడిలో వేయడానికి ఎక్కువ వలుస్తూ ఉంటాం. అలా తీసినప్పుడు ఇలా ఫ్రంట్ వైపు వెల్లుల్లి రేఖకి కొంచెం హార్డ్గా ఉండే పార్ట్ ఉంటుంది కదా, అదంతా మనం గోర్లతో తీస్తే గోర్లు నొప్పి పెడతాయి. అలాంటప్పుడు మనం ఈజీగా తీయడానికి ఇలా వెల్లుల్లి రేఖను పట్టుకొని టీ ఫిల్టర్ని ఉల్టా వేసి ఇలా సైడ్న ఇలా రబ్ చేశారంటే చాలు, హార్డ్గా ఉన్నదంతా పోయి ఈజీగా మనకి పొట్టు తీయడానికి వస్తుంది, ఫాస్ట్గా కూడా పని అవుతుంది. ఇంకా అలాగే దాంతో టీ ఫిల్టర్ అనే కాదు, ఇలా అల్లం తురుమేది ఉంటుంది కదా చిన్నది, దాంతో కూడా తీసేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి టీ కప్స్ అవి కొత్తవి కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ మనం కప్స్ అన్నీ తీసి వాడేసి ఇది బాక్స్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీన్ని పార్టీషన్స్గా వచ్చింది కాబట్టి చాలా బాగా వాడుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ అని లేదంటే మట్టి గాజులు అన్నీ కూడా బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ లాగా లేదంటే ఏదైనా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అండి. నేను ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ లాగా చేస్తున్నాను దీన్ని. మనం ఇలా శారీస్కి సరిపడేటట్టు మ్యాచింగ్వి పెట్టుకుంటూ ఉంటాం కదా, సెట్ చేసుకుని సెట్స్ లాగా అవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇలా పెట్టుకోవచ్చు. ఇది క్యాప్ పెట్టేస్తాం కాబట్టి ఈ బాక్స్ మనకి ఇలా స్టోర్ చేసుకోవచ్చు, డస్ట్ కూడా పట్టకుండా ఉంటాయి. అలాగే మనం ట్రావెల్లో తీసుకెళ్లాల్సి వచ్చినా కూడా ఈ బాక్స్ పదాన మనం బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళినా ఏమి స్టోన్స్ ఊడిపోవడం కానీ విరిగిపోవడం జరగదు అనమాట. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి వర్షాకాలం అయితే ఇల్లు ఎంత క్లీన్గా ఉంచినా కూడా మనకి ఒక రకమైన బ్యాడ్ స్మెల్, ముక్క వాసనలా వస్తుంది. మనం రూమ్ ఫ్రెషనర్ లాగా వాడుకోవడానికి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదా, కింద మెటల్తో వచ్చినవి క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్యాండిల్ కానీ చిన్న దీపం కానీ వెలిగించి ఇలా మనకి ఇలాంటి చిన్నవి వస్తాయి కదండి క్యాండిల్ స్టాండ్ లాగా, దాంట్లోకి పెట్టేసేసాను. అరోమా క్యాండిల్స్ ఉంటే కూడా పెట్టచ్చు. ఇలా పెట్టేసి ఇంకా పైన చిన్న కప్ లాంటిది ఉంది కదా, దాంట్లోకి నేను కర్పూరం బిళ్ళల్ని ఒక 4-5 తీసుకొని మ్యాష్ చేసి వేస్తున్నాను. మనకి కర్పూరం బదులు మన దగ్గర అరోమా ఆయిల్స్ ఉంటే కనుక మనకు బాగా నచ్చిన ఫ్లేవర్ ఉంటే కనుక దాన్ని వేసుకోవచ్చు. 2-3 డ్రాప్స్ వేసుకొని ఉండొచ్చు. అందరి దగ్గర ఆయిల్స్ ఉండవు కాబట్టి కొద్దిగా ఇలా కర్పూరం బిళ్ళల్ని మ్యాష్ చేసి వేసి ఒక 3 టీ స్పూన్స్ అలాగా వాటర్ని వేస్తే ఈ క్యాండిల్ వేడికి కాసేపటికి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్ వేడెక్కి మనకి కర్పూరం వాసన ఇల్లంతా వస్తుంది. చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.